ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా. నిన్ను కన్నవారు, నీ తోబుట్టువులు, నీ వారు అనుకున్న వారందరూ నిన్ను వదిలేసినా, నువ్వు తాళి కట్టిన భార్య మాత్రం నిన్నెప్పటికీ వదిలి వెళ్ళదు. తనకు తానే మర్చిపోయి, తన భర్త జీవితమే తన జీవితం అనుకుంటూ, భర్త ఆనందమే తన ఆనందం అనుకుంటూ, తన సరదాలన్నింటినీ వదులుకునేదే భార్య. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండే బంధం కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. భార్యను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటే ప్రతి బంధం బలంగానే ఉంటుంది. ఎంత బరువైనా జీవితం చాలా సులభంగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సమయంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అంటే ముందుగా చేయవలసినది ఇద్దరి మధ్య ఇంకొకరిని రాకుండా చూసుకోవడం. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడడం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కనుక. పేగుబంధం ఉంది కాబట్టి తల్లి బిడ్డలను భరిస్తుంది, సహిస్తుంది. ఏ బంధం లేకున్నా కూడా మిమ్మల్ని సహిస్తూ, భరిస్తూ ఉన్నారంటే అది కేవలం మీ భార్య మాత్రమే. అది కూడా మరో అమ్మలాగా మారి మాత్రమే. మోసు తీరగానే మూలనేసేది కాదు మూడు ముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం. ప్రేయసి మాట విని చెడిన ప్రియుడు ఉంటాడేమో కానీ, తనని ప్రాణంగా ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్త ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. అవును కదా? అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. భార్య చేసే త్యాగం ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవ్వరూ పంచలేరు. భార్య పడే కష్టం ఎవరూ పడలేరు. ఏదీ ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బతికేదే భార్య. భార్యకు సేవ చేస్తున్నామంటే బానిసలా బ్రతుకుతున్నామని కాదు, బంధానికి విలువ ఇస్తున్నామని అర్థం. భార్య అంటే అమ్మ తర్వాత అమ్మే కదా. ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్యే కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణమన్నది కూడా అంతే నిజం. తల్లిదండ్రులు పెళ్ళయ్యే వరకు మాత్రమే తోడుగా ఉంటారు. పిల్లలు వాళ్లకు తోడు దొరికే వరకు మాత్రమే తోడుగా ఉంటారు. కానీ కట్టుకున్న భార్య మాత్రం నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా కడదాకా తోడుగా ఉండే బంధం ఒకే ఒక్క బంధం, భార్య భర్తల బంధం. ఎంత గొడవ పడ్డా తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త ఉన్నవాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ, అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అతడే నిజమైన భర్త. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. అదేంటో విచిత్రం. మీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా ఓ ఇంటి ఆడపిల్లేగా. ఎందుకు అంత చిన్న చూపు తనంటే? తనని నువ్వు ప్రేమగా చూసుకుంటే తను కూడా నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది కదా. చెప్పు. పుట్టింట్లో బంధాలన్నీ వదులుకొని వచ్చిన అమ్మాయికి మీరు ఆస్తులు, అంతస్తులు, లగ్జరీ లైఫ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కాస్త ప్రేమను పంచితే చాలు, ఎంతో సంతోషపడిపోతుంది. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.